పరమాంస పరివరాగ శాస్త్రంలో తుకారంలో ప్రస్తుతం స్వామి వారి పుణ్యారాధనోత్సవంలో ఉండదు. ఈ ఆరాధనోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాము అనే విషయమే ఇది ఉన్నారు. మనము అందరూ ఊరికే కలిసేది ఆ స్వామి వారికి అతర ఉత్పాదనతో పూజించేది ఇంత మాత్రము చేస్తే సద్గురునాథులకు ప్రియంకరంగా ఉంటుందా? లేదు. వారికి ప్రియమైన సిద్ధాంత సాధన సంబంధమైన విచారములను మనం ప్రసంగించుకోవాలి. వాటిని విన్న తర్వాత వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది అవునా కాదా, వీరు చెప్పేది ఈ అనుభవానికి వస్తున్నాయా ఏం లేదా అనే వివేకం కూడా మనకు ఉండాలి. వీరికే గొర్రెల మాదిరి ముందుకు వెళ్ళిపోయిన కాదు. మనము గొర్రెలము కాదు, మానవులు కదా. కావున మానవుల యొక్క స్వభావం ఏమి? మనుతే మానవం. ఇదేలా అనే ప్రశ్న వస్తుంది. వ్యవహారం ఎందుకు ఇట్లా అని ఇట్లా అడుగుతామా లేదా? అక్కడే పట్టుకుంటాం. ఎందువల్ల, ఎందుకు, ఏమి అని ఇట్లా ప్రశ్నించినప్పుడు తర్కానికి స్థానం ఉంది మానవుని జీవితం. కావున యుక్తం అని శాస్త్రం చెప్పింది కదా. యుక్తియుక్తంగా ఉండాల విచారం. ఊరికే మనము పై తెలుసుకుంటే అది యుక్తి కాదు. అనుభవ యోగ్యంగా ఉండాలి. మనందరి అనుభవంలో ఉండాలి. ఏ దేశానికి పోయి చెప్పినా వారు కూడా ఒప్పుకోవాల్సిందే. అన్ని దేశాలకు సమానంగా ఉండవలసింది. అటువంటిది అంటే సార్వత్రిక పూర్ణానుభవ స్వరూపంగా ఉండాలి. సార్వత్రికంగా ఉండాల్సింది అంటే కేవలం మానవులకు మాత్రమే అట్టుంది, దేవతలకు లేదని కాదు. పరమాత్మ సకల ప్రాణులకు ఆత్మగా ఉంటున్నారు. కావున అతన్ని తెలుసుకోవడానికి అందరికీ అది కాదు. వారి వారి ఉపాధి భేదాన్ని బట్టి తెలుసుకుంటున్నారు. అంతేకాని అందరికీ పరమాత్మ స్వరూపంగానే ఉండటం వల్ల పరమాత్మను తెలుసుకునేది కష్టం కాదు. మనకంటే దూరంలోన ఎక్కడో ఏమో ఉండే వస్తువుల గురించి మనము మాట్లాడుతుంటే ప్రయోజనం లేదు. అమెరికాలో ఉండే విశేషాలు, ఇంగ్లాండ్లో ఉండే విశేషాలు, జపాన్లో ఉండే విశేషాలు, వాటన్నిటిని చూసి రావాలంటే ఎంత కష్టము. కొన్ని వేల కాలం ఇక్కడ నుంచి అమెరికాకు పోవాలంటే ఒక ఛార్జీ 48 రూపాయలు, 48,000 రూపాయలు ఉంటుంది అని మొన్న ఒకరు చెప్పు. అంటే డబ్బులు ఎక్కువ కావాలా? అంత డబ్బు ఉంటే అక్కడికి పోతావు, అక్కడ విశేషాలు చూసి వస్తావు. మొత్తానికి దేశాలు తిరగలమ్మా అంటే చాలా కష్టమే. అయితే బ్రహ్మ విచారం అన్నిటికంటే సులభమైంది. ఎందుకు? అన్నిటికంటే సులభం ఎందుకు? బ్రహ్మ విచారంలో చెప్పే బ్రహ్మతత్వము అమెరికా మాదిరి ఎంతో దూరంలో లేదు. మరి ఎట్లుంది అంటే అది మన స్వరూపంగానే ఉండాలి. నీ స్వరూపమే బ్రహ్మము. ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి పరమాత్మ నీకు 3 అవస్థలు ఇచ్చిన్నారు. నీకు తెలుసుకోవడానికి ఏ రోజు అని నా స్వామి అడుగుతాము. ఆ పరమాత్మ హృదయంలోన పరమాత్మ వచ్చి ఉన్నాడు, అక్కడ సిద్ధంగా ఉన్నాడు. తెచ్చుకోవాల్సిన పని లేదు ఆయన. మరి అతను తెలుసుకోవడానికి అవస్థ ఇంకా సిద్ధంగా ఉంది. తెలుసుకోవడానికి నీకు ఇంకా తెలుసుకోలేదు కదా, ఇంకెప్పుడు తెలుసుకుంటారు అని ఈ యొక్క శాస్త్రాల్లో మీరు తొందరగా తెలుసుకోపా. రాష్ట్ర వరాన్ని నిరోధత. వరాన్ని అంటే శ్రేష్ఠుడు జ్ఞానం తెలుసుకో. ఉత్తిష్టత జాగ్రత్త. రాష్ట్ర వరాన్ని నిరోధత. ఉత్తిష్టత అని వేసి ఉన్నాం కదా, మనము ఎట్టున్నాం కదా. ఇంకేది లేదా? నీవు లేయలేదు, నీ స్వరూపంలోనా నిద్రపోయినా. ఇప్పుడు భారతలో కట్టి చెప్తా ఉన్నాం. పిల్లవాళ్ళు బడికి పోలేదు, ఉదయం 6 గంటలాయా లేయలేదు. తల్లిదండ్రులు కట్టి చెప్తారు, లేదురా అక్కడ గంట కొట్టుకుంటాడు లేదు అని కట్టి చేస్తారు కదా. అట్లా గురువులు కట్టి చేస్తారు. మీరు శరీరం కాదు, మీరు ఇంద్రియాలు కాదు, మీరు మనసు కాదు, బుద్ధి కాదు, జీవితం చదువు కాదు, మీరు చూసే జగత్ పరమాత్మ కాదు అని కట్టి ఏసులు ఉన్నప్పటికీ కొన్ని పిల్లలే మన దిక్కులు తీసిపోయిస్తారు. ఇంకా కొందరు అగ్ని తప్పని పట్ల కనపడ్డారు.
ముందే లేచి బడికి పోయే వాళ్ళకి ఏంటి ఉపాధ్యాయులు వీడు చుట్టూండా చుట్టుకొని పంట నిండా కదా వీడు 10 గంటలకు పోతాడు దెబ్బతింటాడు. కావున ఎవరు స్వస్వరూపాన్ని తెలుసుకోలేదా ఎవరి దగ్గర చెప్పరు వాళ్ళు. ఎవరు తెలుసుకున్నారో అక్కడికి పోయే పనే లేదు. మొన్ననే మీరు విన్నారు ఆకాశ దేవతాచిత్తం అక్కడెక్కడే ముక్తులుగా ఉంటారు. అక్కడ బ్రహ్మ సమస్య వేరే ఆచార్యులేమో చనిపోయారని మోక్షమని చెప్తా ఉన్నారు. మీరు అద్వైత వేదాంతులు బలికి ఉన్నప్పుడే మోక్షిస్తారంట కదా. ఇది శంకరాచార్య వారు జనులను ఆకర్షించేదానికి ఈ మాటను విసిరినారు అనేవాళ్ళు ఉన్నారు. చనిపోయినాక మీకు మోక్షం అంటే గురువు ఎక్కడ ఉంటాడో దేవుడు ఎక్కడ ఉంటాడో ఎవరు తెలుసు. అప్పుడు మనకు మోక్షం వస్తుందో ఎవరో వస్తుందో ఇంకేం వస్తుందో చెప్పలేదు. మోక్షం అనేది ఏముందో దేవుడా ఇక్కడ ఇచ్చేసి చూస్తారు అని శాంకర భక్తులు. ఇదేమో ఒక పల్లాగం మాట ఉంది కదా అని అడుగుతారు కదా. దానికి జవాబు తెలియదు. యమధర్మరాజు అర్థం బ్రహ్మ సమస్యతే ఆయన చెప్పేశాడు. నా లోకానికి వచ్చేదని చెప్పాడు ఆయన. అర్థం బ్రహ్మ సమస్యతే. ఇక్కడ ఇదంత భోజనం అంటే నేను ఎక్కువలసిన పర్లేదు. అక్కడ అసలు కూడా ఆకలించారు. ఇక్కడ నీకు భోజనం అంటే ఇంకే ఉంది. ఆ రీతిగా యమధర్మరాజు ఇక్కడేనయ్యా ఇక్కడే పరమతత్వాన్ని తెలుసుకుంటారు. తెలుసుకోలే కదా మనకేమవుతుంది రుణాత్మలు వడ్డమాపతి పెట్టి మళ్ళీ నా తెలివి కలుగుతారు మీరు అని హెచ్చరించారు కాకటస్థితులు. కావున మనం జాగరూకులుగా ఉండాలి. యాజ్ఞవల్క్య మహర్షులు మహాజ్ఞానం వారికి ప్రశాంతంగా ఎక్కడన్నా ఉండిపోవాలా అని అనిపించింది. పట్టణం మధ్యలో లేక గ్రామాల మధ్యలో ఎలు కట్టుకొని ఉంటే అక్కడ ప్రశాంతత ఉండేది. మీకు తెలిసింది. ఇప్పుడు ఇక్కడ ఈ కొండ కనిపిస్తా ఉంటుందండి. మన భారతదేశానికి హిమాలయాలు ఎట్లా ఉన్నాయో అట్లా మన రాయదుర్గానికి పెద్ద అబద్ధం ఎట్లా నిలబడింది. ఎట్లా నిలబడింది అంటే ఎప్పుడు కూర్చోనండి అని అడిగారు. సహజాసం అయితే అది నిలబడింది. అట్లా ఇంత పెద్ద ఈ కొండను మనం చూస్తా ఉన్నాం కదా. ఈ కొండ పైకి మనం ఎట్లా మరొచ్చు ఉదయమే అక్కడికి వెళ్ళి వేదాంత విచారం 8 గంటల ఉదయం ప్రారంభం చేసి 1 గంట వరకు చెప్తుంది ఉపన్యాసం. ఇక్కడికి నా యొక్క వస్తా ఉంటుంది. అట్లా తర్వాత గంట మాత్రమే కూలిక తెలుసుకున్న తినగల మళ్ళా సిద్ధం కావాలా వేదాంతం వినేదాన్ని. ఎంతవరకు సాయంకాలం చీకటి పడేంత వరకు 6:30 7 వరకు ఒకే ఉపన్యాసం అక్కడ జరుగుతా ఉంది. అక్కడ ప్రశాంతత ఉంది. ఆ ప్రశాంతత పట్టణంలో మధ్యలో ఉంటుంది ఉండలేదు. ఆ కాలానికి యాజ్ఞవల్క్య మహర్షులకి వాళ్ళకి విజయవాడ ఇట్లా పెద్ద పట్టణాల్లో పడిన మనము ఇంకా ఇట్లా ఉండరాదు. ఎక్కడో ప్రశాంతంగా ఉండిపోవాలా. ఆత్మ విచారాల కోసం ఎవరన్నా కొంచెం వస్తారో వారు చెప్పమంటూ ఉండాము. ఇంకా రాజాది రాజు పోయేది వద్దు. ఆ ఇంటి నుంచి బంగారం ఏంటి తెచ్చేది అని నిత్యం చేసుకున్నారు. ఎందుకప్ప అంటే అప్పటికి గృహస్థుడు అతనికి 2 భార్యరాని మీకు తెలుసు. కాత్యాయని మైత్రి 2 భార్యరాని. ఆయన జనక చక్రవర్తి ఉన్నవారి ఆస్థానాలకు వెళ్ళి అటువంటి పండితులంతా ఓడించి కనకాభిషేకం చేయించుకునేవారు ఆయన. అటువంటి మారే అంతేకాదు అవస్థాత్రయ విచారాన్ని బోధిస్తే దేవుడు యాజ్ఞవల్క్యుడు జనక చక్రవర్తి అవస్థాత్రయాన్ని విన్నాక ఏమి ఇస్తారమ్మా ఆయనకి దక్షిణ అంటే తన సామ్రాజ్యం అంటాడు. అప్పుడేమంటాడు జనక చక్రవర్తి స్వామి ఇదంతా మీరు మీ అనుగ్రహం చేత నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ధన్యుడయ్యాను. ఈ జ్ఞానం మీరు ఇచ్చినారు కావాలా దీనికి సమానమైన కారక నేను ఇవ్వలేను. నా సామ్రాజ్యాన్ని మీకు ఇచ్చేస్తా ఉన్నాను అంటే యాజ్ఞవల్క్య మహర్షులు చెప్పారు. నేను బ్రాహ్మణుడు అందులో వేదాలు చెప్పేవాడిని. నాకు రాజ్యానికి వంటగడితే నా ప్రశాంత స్థితిని పోగొట్టినట్లయితుంది. నాకు ఇంతేం వద్దప్ప అనేది. ఇంకా అక్కడి నుంచి గిరిగిరా వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకు వైరాగ్యం కలిగింది. విపరీతమైన వైరాగ్యం. బ్రహ్మజ్ఞాని అయిపోయాడు ఇంతకు ముందే. ఇంటికి పోయిన తర్వాత 20 భార్యలు తెలిసి తన సమాచారాన్ని చెప్పినాడు. నేను ఇంకా గృహస్థాశ్రమాన్ని ముగించుకుంటా ఉన్నాను. నేను సన్యాస స్వీకారం చేస్తా ఉన్నాను.
ఇందుకు భార్య యొక్క అనుమతి పొందాలా వివాహితులు కావున నేను మీ అనుమతి కోరుతా ఉన్నాను. నేను ఆశించిన ఐశ్వర్యాన్ని సరి సగం మీరు తీసుకోండి అని చెప్పిన ఆయన మాత్రం అట్లే కానీ అని మైత్రేయి అట్లే కానీ అనలేదు. ఆమె ఏమంటుంది, ఓ నాథ, మీరు ఏ ఆనందములు పోయి ఈ గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో ఆ ఆనందము నాకు వద్దా? మీరొక్కరే ఆ ఆనందాన్ని అనుభవించాలా? మీరు దేన్ని తెలుసుకొని దీన్నంతా వదిలి పెట్టుకుంటారు. దీనికంటే గొప్ప ఆనందం ఏదో ఉండేది కదా. ఈ ఐశ్వర్యంలోనే ఆనందము ఉండేది నిజమైతే దీన్నంతా సన్యసించి మీరు పోతున్నారు కదా, మరి ఏమి తెలుసుకొని మీరు అట్లా చేస్తా ఉన్నారు, దాన్ని నాకు బోధించరాదు అని అన్నారు. ఎంత వివేకవతిపోయింది. స్త్రీలలో ఎటువంటి బ్రహ్మజ్ఞానవంతులు ఉండరు అని మీకు తెలిసింది. నిన్న దినకుడు ఉపన్యాసంలో చూడాలి. ఆమె ఎటువంటి జ్ఞానవతి అని మఠావస్థ అనే ఆమె కూడా అటువంటి భక్తి అనేటువంటిది, మైత్రి అనేటువంటిది, సులభ, వీళ్ళంతా గొప్ప గొప్ప యోగీశ్వరులు వీళ్ళు సామాన్యులు కాదు. స్త్రీలంలో ఇటువంటి వారు ఉండినారు అని చూస్తామండి. మైత్రి ఎప్పుడైతే ఈ మాట అనిందో అప్పుడు శాస్త్రవేత్తలకి బ్రహ్మానందమైందండి. ఈ విధంగా అయ్యేవాళ్ళు ఎవరున్నారు? దేవునికో ఈ ఐశ్వర్యానంతా వదిలిపెట్టిపోతున్నారు అని నాకు వచ్చేది ఏంటంటే ఏమర్థం? సామాన్యమైన విచారం కాదండి. ఏం చెప్పాలయన బ్రహ్మ విద్య చెందిలో అప్పుడు బ్రహ్మ విద్యను ప్రారంభం చేస్తాడు. అదే బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంటాం. యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయికి బ్రహ్మోపదేశం చేసినాడు. ఎట్ల బ్రహ్మోపదేశం చేసినాడు అనే విషయాన్ని మనం ఈ రోజు తెలుసుకునే ఉంది. శంకరాచార్య వారు దానిపై భాష్యాన్ని అనుగ్రహించున్నారు. అందులో ముఖ్యంగా సామాన్య విశేష భావం ప్రక్రియనే తీసుకున్నారు యాజ్ఞవల్క్య మహర్షుడు. సామాన్య విశేష భావం ప్రక్రియ ద్వారా ఆత్మజ్ఞానాన్ని కలిగింపజేయవచ్చును అని నిశ్చయించుకొని ఆ విషయాన్ని గురించి వారు వివరించినారు. దాని గురించి మనం తెలుసుకునే ఉంది. సామాన్య విశేష భావం, సామాన్య విశేషకు దిగ్వ్యపేక్షం అని గౌతమ మహర్షి, కణాద మహర్షి తమ సూత్ర గ్రంథాల్లో చెప్తారు. సామాన్య విశేషకు దిగ్వ్యపేక్షం, ఇది సామాన్యము, ఇది విశేషము అనే ఈ వ్యవహారం బుద్ధిజన్యం, ఇది ఆత్మజన్యం కాదు అని అడుగుతారు. ఇది సామాన్యం, ఇది విశేషం. అట్లా సామాన్యం అంటే సమానస్య భావన. సామాన్యం సమానం యొక్క భావం, సమానంగా ఉండేది అని. ఆ సమానంలో ఆశ్రయించుకొని ఉండేది విశేషం. సామాన్యమైన వస్తువు విశేషాలన్నిటికీ ఆశ్రయంగా ఉంటుంది అని. విశేషాలు ఈ చరాచర జగత్ విశేషాలు ఉంటాయి, దానికి పనికి వస్తుంది. దీనికన్నా ఒక విశేషం ఉండాలి కదా. సామాన్యమునకు మరలా విశేషం ఉండే లేదు, విశేషాలన్నిటికీ ఇక్కడ సామాన్యం ఉంటుంది అనే విచారాన్ని ఆ మహర్షి వారు చెప్తూ దుందుకి దృష్టాంతం చెప్తారు. దుందుకి అంటే ఏది వాయిస్తాం, ఒకే వాయిస్తా రెండు చేతిలో కట్టెలు పెట్టుకుంటారు, వాయిస్తా ఉంటారు పేరు. ఒకసారి వాయిస్తే అది భయానక స్వరూపాన్ని స్పష్టంగా చెప్తుంది. భయానక శబ్దాలు దాంట్లో నుంచి బయటకు వచ్చేటట్లా వాటి చేస్తారు ప్రత్యేకం. ఆ ధ్వనులను విని జనులు భయపడతారు. తర్వాత సౌమ్య శబ్దాలు వచ్చేటట్టు చేస్తాం. ఇంకా కొంచెం నెమ్మదిగా కొడుతూ సౌమ్య శబ్దాలు అంటే అసలు ప్రశాంతమైన శబ్దాలు, ఆనందమైన శబ్దాలు బయటగతమవుతారు దాంట్లో నుంచి. ఇంకా ఈతరమైన శబ్దాలు, రౌద్ర శబ్దాలు ఇటువంటివన్నీ దాంట్లో నుంచి బయటగతమవుతాయి. అవన్నీ విశేషాలు. భయానక, రౌద్ర, సౌమ్య ఇటువంటివన్నీ ఏమి శబ్దము అనే సామాన్యంలో పుట్టినారు. శబ్దము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశ గుణ శబ్ద. ఆకాశం యొక్క గుణము శబ్దం. దేని నిండా గురుగా నిండి అనుకోండి శబ్దం వస్తుందా? రాదు. కబల ఉంది, కబల లోపల ఏముంది? మన్ను ఉందా? కరెక్ట్. మన్ను ఏమైనా ఉంటే శబ్దం వస్తామని లేదు. లోపల ఏముంది? బయలుంది, ఆకాశం ఉంది. ఆకాశం అంటే పైన చూడరా, ఎత్తు తిరంటదా ఆకాశం. ఏది బయలో అది ఆకాశం.
ఎక్కడన్నా బయలు ఉండాలి, బయలు ఉంది, గుండు ఉంది, దశ గుజాల్లో ఉండాలి బయలు. ఆ బయలుని ఏమంటారు? ఆకాశం. ఆ అంటే ఆకమంటారు బాగా కాచది అంతటా తూచేది కావాల ఆకాశం అని అంటారు. దాంట్లో బయలు ఉంది. ఆ బయలులో నుండి శబ్దాలు ఉంటాయి. దేనిని ఎట్లయితే వాయువుగా ఉన్నాడో ఆ వాయువును అనుసరించి భగవాను బయటకు వస్తా ఉంటాయి కదా. అంటే అన్నిటికీ మూలమేమి సామాన్యం అని శబ్దము సామాన్యం. అన్నిట్లో రౌద్ర శబ్దం అండి. రౌద్ర ధ్వనులు శబ్దం లేదా ఉంది. సౌమ్య శబ్దాలు లేదా ఉంటాం. భయానక శబ్దాలు లేదా ఉంది. అన్నప్పుడు ఇది సామాన్యం. శబ్దం అనేది అన్నిటిలో అనుసూతంగా ఉంది. ఈ రౌద్ర స్వభావం, రౌద్ర స్వరము భయానక స్వరంలో లేదు. భయానక స్వరము రౌద్ర స్వరంలో లేదు. రౌద్ర స్వరము సౌమ్య స్వరంలో లేదు కదా. అయితే శబ్దం అనేది మాత్రం అన్నిట అది సామాన్యం అని సమానస్య భావ సామాన్యం అని అంటాం. అదొకటి. ఇది బిందువు. బిందువు అంటే వీడు వీడు ఉదాహరణ చెప్పారు. ఇంకొకటి కూడా చెప్పారు. ఇంకా వేరే వాద్యాలు మేళాలు పెట్టుకుంటాయి. మీరు చూసింటారు. మేళాలు పొడవైనటువంటి కదా మేళ. దాన్ని వాయిస్తూ ఉంటాం. దానికి కొన్ని రంధ్రాలు కూడా ఉంటాయి. మనం చూసినాం. దాంట్లో ఎన్నో రకాల పొలలు బయట దాంట్లో సప్త స్వరాలు పెట్టడం. ఇంకా సప్త స్వరాలు దాంట్లోనే కాదు. పిల్లల గ్రోలు పిల్లల గ్రోలు నిన్న మనలో గురుగట్టు దించినట్లు శబ్దం వస్తుందా? దాంట్లో ఎట్లా ఉండాలా? ఖాళీ ఉండాలి. ఏ వస్తువు అడ్డముగా ఉండరాదో దాంట్లో చిన్న చిన్న రంధ్రాలు దానికి కూడా ఉంటా ఉంది. దాంట్లో కూడా ఎన్నో రకాలైన విశేషాలు నవరకాలకు సంబంధించిన విశేషాలు దాంట్లో నుంచి ఆ పిల్లల ఉన్నటువంటి వాక్యాలు అన్ని బయటమైన సా ఇవన్నీ శబ్ద స్వరాలు. ఈ శబ్ద స్వరాలని అక్కడి నుంచి బయటమైన శబ్దం నుంచి చెప్తా ఉన్నాయి కదా. ఆ శబ్దాలన్నిటికీ ఆధారం వేరే సామాన్యమైనటువంటి శబ్దమే. సామాన్యమైన శబ్దంలోనే ఇవన్నీ ఉత్పన్నమై కావాలి. సామాన్యమైన శబ్దంలో ఇవన్నీ అవ్యక్తంగా ఉంటాయి. కనపడలేదు. ఏంటంటే ఇక్కడ బయలు ఉంది కదా, ఇక్కడ శబ్దం రాకూడదు అని ఇక్కడ అడగచ్చు కదా. బయలు ఉంటే శబ్దం ఉంటుంది. శబ్దం దీంట్లో అవ్యక్తంగా ఉంటుంది. అంటే ఈట రూపంలో ఉంటుంది ఆకాశంగా. తర్వాత అది అవకాశాన్ని చూసుకొని అని అన్నప్పుడు ఎక్కడైతే దాన్ని కొడుతూ ఉన్నాడో అప్పుడు లోపల నుంచి దానికి సంబంధించిన పరమాణువులని బయటకు వస్తాయి. శబ్ద పరమాణువులు, శబ్ద తన్మాత్రలు అంటే సాగుతాయి. ఆ శబ్ద తన్మాత్రలన్నీ నిద్రపోయాయి. ఎప్పుడైతే మీరు ఊపుతాడో అంటే గాలి వల్ల వాడు ఊపుతా ఉన్నాడు. గాలి బ్రెయిన్ ఆ ఊదినప్పుడు అప్పుడు ఆ గాలి శబ్దంలో ప్రవేశించి అప్పుడు జ్వరాన్ని భయంకరమైందట. అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నారు అంటే శబ్దాన్ని వీడి లేదా ఆకాశాన్ని వీడి ఏ ధ్వని కూడా లేదు అని చెప్పేదాన్ని. హార్మోనియం పెట్టే ఉంటుంది, ఉద్యోగం ముందు పెట్టే ఉంటారు. పెడితే లేదా కాళ్ళు పెట్టి కింద తొక్కుతూ ఉంటారు. ఇంకా మెటికల్ని నొక్కుతూ ఉంటారు. మెటికలు ఉంటాయి సోఫాలు నొక్కేటంటే ఒక్కొక్కటి నొక్కితే ఒక్కొక్కటి ధ్వని బయట వస్తుంది. వీటన్నిటికీ మూలమైనది ఆకాశం ధ్వని లేదా శబ్దం. శబ్ద సామాన్యం అని అంటారు. ఆ శబ్ద సామాన్యం ఉంటే ఈ జ్వరాలన్నీ బయటపడతా ఉంటాయి. శబ్ద విషయంలో మాత్రం కాదు. ఈ సామాన్యత్వము అనేది ఇప్పుడు ఆకాశ భూతానికి సంబంధించింది. మీరు వింటారు. ఇంకా తెలుసుకోలేదు. భూమి ఉండవా? ఈ భూమి నుంచి ఏమేమి పుట్టినట్లు ఏమేమి విషయాలు పుట్టినాయి? భూమి సామాన్యం. ఆకాశం ఎంత సామాన్యమో భూమి కూడా సామాన్యం. ఆ భూమిలో నుంచి ఏమేమి జరుగుతున్నాయి అని ప్రశ్నిస్తే ఏం చెప్తాము? చెట్లు, చేమలు, జంతువుల శరీరాలు, మానవుల యొక్క శరీరాలు, రాళ్ళు, రంపలు, కొండలు, గుట్టలు ఇవన్నీ ఉంటా ఉన్నాయి. ఇవన్నీ ఏమి అంటే భూమి యొక్క విధానాలు. భూమి ఈ రూపాల్లో చూస్తా ఉంది అని చెప్పాలి కదా. అదే ఆ భూమి అట్లా ఇవన్నీ చెట్లు, చేమలు ముందు విశేష రూపాల్లో అదే చూస్తా ఉంది. అతి జన్మనాడి మాంసాంశ
అది చర్మము, నాడి, రోమము, మాంసము ఇవన్నీ పృథ్వీ అంశాలు. పృథ్వీ యొక్క విశేషాలు ఇవన్నీ. దేవతలు ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయి కదా, చర్మము, నాడి, రోమము, మాంసము ఇవన్నీ వీరి విశేషాలు, భూమి యొక్క విశేషాలు. అన్నింటిలోన భూమి ఎట్లుంది? సమానంగా ఉంటాం. అది సామాన్యం. సమానంగా ఉండేది కావున సామాన్యం అని అంటాం కదా. అట్లా దాంట్లో విశేషాలు ఏంటి అంటే ఇవన్నీ ఇచ్చారు. అలాగే మాంస, నటములు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు. ఇంకా బయట చెట్లు, చేవలేడు, రాళ్ళేడు, రప్పలేడు, కొండలేడు, గుడ్డలు ఇవన్నీ ఆ భూమిలో విశేషాలుగా ఉంటా ఉన్నాయి. భూమిని వీరు ఈ విశేషాలు ప్రత్యేకంగా లేదు. అన్నిటిలో ఆ భూమి ఉంటా ఉంది. మన శరీరంలో దాన్ని చూసుకోండి, భూమే ఉండేది నిండా. శరీరాన్ని రుద్దుకోవాలంటే దీంట్లో నుంచి మన వస్తుంది. దాని బంగారు పొడి ఏమన్నా రాస్తుంది, దీంట్లో శరీరం ఉంది. మనం ఒక కుండలో ఒక కింద రాసుకుని గీక్కి ఏముంటుంది మళ్ళీ దీంట్లో మనమే రెండు ఉంటాయి. ఇది కాదు కదా మట్టి యొక్క విశేషాలు ఇవన్నీ. మట్టి విశేషాలు అన్నిటికీ సామాన్యం సమానంగా ఉంటాము. సామాన్యం అది వ్యాపకంగా ఉంటాము. ఆ సామాన్యంలో విశేషాలన్నీ ఉత్పన్నమవుతా ఉన్నాయి. అది మనం నిశ్చయించుకోవాలి కదా. పూర్వముగా గౌరవాది మహర్షులు కూడా ఈ విచారాన్ని ఎప్పుడు తెలిసారు. ఎందుకంటే ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయానం అభావానం సాధన వైధవ్యాధ్యానం తత్వజ్ఞానం నిశ్రేయసం అని గణాల మహర్షి చెప్తారు. ఈ విచారణ సామాన్య విశేష సమవాయ అభావానం ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ అభావం ఈ ఏడింటిని వాళ్ళు ఎప్పుడు చెప్తారు. గణాల మహర్షి గౌతమ మహర్షి చెప్తారు. మరి ఆ అభిప్రాయాన్ని విపరీతంగా తీసుకున్నారు కదా. అంటే వారు ఉందా వీరు ఉందా అని అడిగేవాళ్ళు. ఇది ఆత్మవిచారం అయ్యలేదు. వారు ఉందా వీరు ఉందా అనేది. ఎందుకప్ప అంటే ఇది భక్తుగా వారిని కనుక్కోలేదు, పరంపరగా వచ్చేసింది. మరి నుంచి వచ్చింది. యాత్రవల్లి మహర్షి గుండు సిద్ధాంతాలు ఇచ్చినారు కదా దీనికోసము. మరి వాళ్ళు మీకు చెప్పారు. వాళ్ళు అంతకు ముందు గౌతముడు ఉన్నటువంటి వారి అభిప్రాయాలు తీసుకున్నారు అని అంటారు. మనం శంకరాచార్యులు ఏమంటారు, దాని వాక్యం రాసేటప్పుడు ప్రధానంగా వాళ్ళు అనే అభిప్రాయాన్ని ఎక్కువ చెప్పారు. పరమతములో మనము ఖండింపకుండా ఉండే వాటన్నిటిని మీరు తీసుకుంటే మంచిది. మీరు ఏమేమి ఖండించలేదో పరమతాల్లో దాన్ని మీరు తీసుకోవచ్చు అని వారు అనుగ్రహించినారు. కావున ఒకవేళ పెట్టి ఉండొచ్చు, దాన్ని మనం తీసుకోవచ్చు. తర్వాత వాళ్ళే వచ్చినట్టు కదా వీళ్ళ తర్వాత వీళ్ళనే వచ్చినట్టు. తర్వాత ఒక్కటి సిద్ధమని తెచ్చినందు సరే ఎవరు తీసుకున్నా తప్పేం లేదు. అయితే హెచ్చరిక ఏమున్నావా అంటే శంకరాచార్య వారు దాన్ని కట్టుకుంటారా లేదా, దాని గొడవ పోలేదు అంటే తీసుకురాము. కావున శంకరాచార్యులు ఏం తీశారప్ప అంటే స్టార్టింగ్ లో ఉండే అభిప్రాయాన్ని అక్కడక్కడ చెప్పారు. సాయంత్రం అభిప్రాయాలు తీసుకుంటారు, స్టార్టింగ్ తీసుకుంటారు, విమానాలు తీసుకుంటారు. వాటిని ఖండించడం వాటికి ఏవి అనుకూలంగా ఉన్నాయో వాటన్నిటినీ శంకరాచార్యులు తీసుకుంటారు. కావాలి శంకరాచార్యులు చెప్పిన మాటలు మనం గమనించవలసింది. ఎంత విశాలంగా చెప్తాము. వాటి ఏ శాస్త్రంలో ముట్టండి అది శాసించినారా శంకరాచార్య? అది లేదు. అనుభవ సంబంధమైన తీసుకోవాల్సింది. ఉపనిషత్తులో ఈ ఉదాహరణలు తీసుకుంటామా వాటిని గ్రహించవలసిందే. మనం జల విశేషాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలో జల విశేషాలు నాకు వేరు సంవత్సరాలు ఇంకా ఉన్నాయి, ఎన్నో లెక్కలు ఉన్నాయి. కానీ శాస్త్రజ్ఞులు ఇంకా జల సముద్రాలు 7 లోకాలు అంటారు కదా. దాంట్లో సప్త సాగరాలు ఉన్నాయి. సప్త సాగరాల్లో ఒక సాగరం మాత్రమే కనుక్కున్నాడు మానవుడు. మిగతా నీటి సముద్రము మాన సముద్రము ఇవన్నీ ఉన్నాయి. అది ఇంకా కనుక్కోలేదు. అయితే మనమేమో అవస్థ విచారంలో వాటన్నిటి అవస్థలు ఉంచేది. ఇంకా వాళ్ళ చేతి కనుక అంటే వాళ్ళు అక్కడ కోరిస్తారని అభిప్రాయం. మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలను సాగరాలు అన్ని రవకండ భూమండలాన్ని అంతటిని తెచ్చి ఆ అవసరాన్ని ఆ తీర్పులో తీర్చి కలిసి జీవుడు వాటిని ఇంకా ఏది చూసినట్టు లేదు. అట్లుంటాం జల విశేషాలు అంటుంటారు. ఇవన్నీ నది సముద్రము ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అంత జల విశేషాలు. ఈ జల విశేషాలు ఇంకా
జలంశేషాన్ని శరీరం శుద్ధ శ్రీరామంశ అది చాలా చెప్తా ఉంటారు మూత్రం అన్ని విశేషాలు జల విశేషాలు వీటన్నిటికీ ఆధారభూతులు ఏం చేస్తావు అంటే అట్లనే వీటిని వీటన్నిటికీ సామాన్యం మూలమైనటువంటిది జలం జలమును వీడి లేదు అన్న జలము అని పెట్టడానికి ఇంకా అగ్ని భూతం తీసుకోండి అగ్ని తత్వము మనలో అంత వ్యాపించింది నిన్న కూడా మీరు విన్నారు తన శరీరంలో అగ్ని లేకపోతే అయిపోయింది శరీరం చల్లబడిందా ఎక్కడ అంటారు అంతే చల్లబడ్డాయి బాగా చల్లబడా అప్పుడే కాళ్ళు చల్లబడినా తొడలు చల్లబడినాయి కడుపు చల్లబడా చల్లబడింది అంటే అయిపోయింది ఆ అగ్ని దీవం ఎలా ఉంటుందో అన్న వరకు మనం ఉంటాం మన శరీరంలో జఠరాగ్ని ఉంటాం అని మీరు వింటే తర్వాత ఆత్మాగ్ని ఊర్ధదేశం మనకు భగవాన్ ఆత్మాగ్ని అది ఆత్మాగ్ని వైద్యుతాగ్ని అనే అవుతుంది ఆకాశ మండలంలో వైద్యుతాగ్ని అంటే మెలకు వైద్యుతాగ్ని ఆ అగ్నికి విపరీతమైన శక్తి ఉంటారు ఆ వైద్యుతాగ్ని అవుతుంది భౌతికాగ్ని పైలో ఉపయోగించేది పత్యాగ్ని ఆవయాగం బ్రహ్మాగ్ని ఉత్తరదేవి కాగ్ని ఆత్మాగ్ని కోటిపాగ్ని యోత్తాగ్ని ఇవన్నీ ఉంటా ఉండాలి అగ్గులు లెక్కలేదు సౌరాగ్ని నక్షత్రాగ్ని ఇవన్నీ ఉంటా ఉండాలి ఇవన్నీ అగ్ని విశేషం అని శాఖలు చెప్తారు చుట్టూ ఇవన్నీ కూడా అగ్ని యొక్క విశేషాలు అన్ని పదార్థాలు అయితే నా ఆకలికి వస్తాను ప్రాజెక్ట్ ఊరికి వెళ్ళినట్టు అన్నిటికీ వెళ్ళిపోతుంది కారణం లేదు కదా కావునా నేను ఏంటి తెలుస్తాగా ఉంటాను లేదు నేనున్నాను అని అంటున్నా నేనున్నాను అంటే అదే నేనున్నాను అనే స్వభావంలో మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి ఇదే ఉండేది అనుకోండి ఇంత విచారంతా ఎక్కడ చేస్తావులే చాలా మరుగుతున్నా సమవతి బ్రహ్మం ఉందంటావా అంటే ఎందుకంటే తీర్మానం చేసేది ఆయన ఒక అతను ఒక ప్రపంచంలో ఉండే వేరే వేరు వస్తువుల ద్వారా ఉండేది దీన్ని ఉండే ఊరికి వేరేనా అన్నిటిలో ఆకాశం కావాలి దళంలో ఉంది మేఘంలో ఉంది మఠంలో ఉంది హృదయంలో ఉంది కలసంలో ఉంది ఇంకా కట్టిలో ఉంది ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఆకాశంలో 90 ఆకాశం అంటే అట్లా చెప్పారా శరీరంలో అంటున్నారు శరీరం ఉంది శరీరం మనసు ఉంది అని ఇవన్నీ వెళ్ళిపోతున్న తర్వాత మొదట నేను ఉన్నాను తెలిసేస్తున్నాను నేనున్నా అవసరం నేను ఉన్నాను మనకి ఉనికి ఏదైనా లేదు ఉనికిలే ఈ ఉనికి అన్ని పదార్థాలు ఈ చైతన్యం అన్ని పదార్థాలను చూసాను ఈ ప్రియస్వరూపంగా ఆనంద స్వరూపం సకల పదార్థమైన ప్రియస్వరూపంగా సామాన్యం ఎన్ని పదార్థాలు సత్త సమానంగా ఉంటా ఉంటాయి కదా అన్నింటిలో సమానంగా ఉంటాం ఏమిటిన వీడు నామరూపాలు ఉన్నాయా లేదా ఏమిటిని విడిచిపెట్టిన నామరూపాలు ఉన్నాయా అంటే మాత్రమే ఎనికి లేని నామరూపాలు అదే ఎనికి లేనటువంటి నామరూపాలు అదే ఎనికి వీడు అవి ఉన్నాయి
నేనే అనుకుంటానండి అట్లయితే అంతా ఉనికి అంతా ఉంటే ఇప్పుడు వేరే కాదు నాలుగు పాలు అనేది నిజ మనకి ఇష్టమని ఉంటారా అతి సత్తా సత్యం ఈ మూడు సమానంగా ఉన్నాయి ఈ సత్తా అనేది సామాన్యం ఈ సామాన్యంగానే ఇదిగా శరీరమైన చిత్తము అహంకారము జ్ఞానము జ్ఞానము ప్రధానము సమానము ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి సూత్రే ఈ సూత్రం అంతా ఉనికి అన్నప్పుడే యాభై రూపాయలు విసుకుతారా ఇది సామాన్యం ఉచిత సామాన్యం ఇట్లా అంటా ఉంటుంది అట్ట కాదు సామాన్యం అంటే బుద్ధి చేత కలుగుకున్నావా సామాన్యం ఉంది అని చెప్పింది ఏం చెప్తా విశేష చెప్తా విశేష దృష్టితో సామాన్యాన్ని సామాన్య దృష్టితో విశేష ఇక్కడ లెక్క చెప్తా ఉన్నాం ఈ సామాన్యంగా విశేషమైన ఇది ఈ రెండు అభ్యాసంగా చెప్తా ఉంది ఆత్మ నిర్విశేషము ఇతరులను బోధించాలని ఈ వృత్తి పనిచేయండి సామాన్య విశేషం అంతేకాదు పాండిత్యాన్ని ప్రదర్శించేటారు ఈ మీద తెలియని ఒక అంశాన్ని పెంచుంటారు ఏ సమాజాన్ని అందుకోసమే వేరే సంగతి కాదు అసలు కాదు ఎందుకోసమంటే మోసం చేసుకుంటాం మోసం పనిచేయడం అంటే ఇది కూడా లేదా ఎంతవరకు అంటారు లేదా అది ఉంది దీంట్లో సామాన్యం కాదు విశేషించాలి తింటావో ఆ ఆరోపణ ఉండదు వీళ్ళు లేదంటారు అంటే ఉనికిని వీటి ఇవన్నీ లేదు అంతా ఉనికి దీంట్లో ఏమైనా ముఖ్యమంత్రి కూడా సామాన్యం అనేది ఆ సామాన్యం అనేది కూడా చాలా సామాన్యంగా గడిపెట్టి చాలా నిర్విశేషంగా నిలుపుతారు సిద్ధిశేషుడు సద్విశేషాలు ఎట్లా సిద్ధిశేషాలు కూడా ఉంటాం ఆ సిద్ధిశేషాలు ఇప్పుడు మనలో రకమైన ఎలుకలు ఉంటాం గంటగా ఆలోచన నాకు మొదటి లోపల ఎత్తున్న చాలు ఈ మధ్య లేదు అని అప్పుడు నాకు మొదటి లేదా అంటే సంశయం లేదా అది ఏం కనిపిస్తాయి అంటే శవరం కట్టే స్పర్శం కట్టే రూపం కట్టే రసం కట్టే గంధం కట్టే తర్వాత స్మృతి అదే తర్వాత సంభావన ఈ రోజు సాయంత్రం అంటే రావడం అనే ఇవన్నీ మీరు పుస్తకాలు చదివింటారు ఇవన్నీ ప్రత్యేక మరొక ప్రత్యేక ఉంటారు ఈ ప్రత్యేకంగా సిద్ధిసేదారు చైతన్యాన్ని ఆశ్రయించుకునే ఇవన్నీ పొందలేదు చైతన్యాలు పరిశుద్ధ జ్ఞానం ఇవన్నీ ఉన్నాయి కదా చైతన్య ప్రభావం కూడా చైతన్యం లేకపోతే ఈ ప్రత్యేక చెప్తాను కదా
ప్రారంభంలోనే చూపిస్తారు. చైతన్యం కుంటి నాస్తి చైతన్య విశేషం ఎక్కడ చూస్తే చైతన్యం యొక్క విశేషాలు కనిపిస్తా ఉన్నాయి. మనం చైతన్య విశేషాలు ఇవన్నీ మీరు శబ్దజ్ఞానం పంచజ్ఞానం రకరకాల వర్ణిస్తారు. లెక్కలు జరుగుతాం ఒక్క రోజులోనే కొన్ని పుట్టిస్తాం. అది ఆరోగ్యంలో కూడా మరి ఇస్తే ఇంకా కనిపిస్తాయి. ఇవన్నీ సంఖ్యాలు గంటలో కొన్ని ఉన్నాయి. ఈ 4 రూపాయలు కనుక కనపడలేదు. ఈ 4 రూపాయలు ఇస్తే కదా కనిపిస్తా ఊరి ఆడగాలి ఊళ్ళో అవి కనిపిస్తా ఉంటాం. కానీ సత్తు అంటే అనేది ఆంతరికంగా ఉండదు. సత్తు తెలుసుకునే చాలా సులభం. చిరు తెలుసుకునే చైతన్య స్వరూపం చైతన్యం చూస్తేనే అన్ని పనులు చేస్తా ఉన్నాడు. చైతన్యం అంటే చైతన్యం అన్ని పనులు చేసుకోవడం దేశం చైతన్యం. ఆ చైతన్యం చేతనే అన్ని చూస్తా ఉన్నావా ఈ లక్షలు అడిగితే దాన్ని ఈ చైతన్యం చైతన్యం కూడా కించి నాస్తు ఎన్ని రకాలుగా చూస్తాం కూడా వెళ్ళి అద్భుతాలు కాబట్టామన్నారు. బయటంతా నక్షత్రాలు ఎట్లుంటావో అట్లా ఈ యొక్క హృదయాకాశం ఈ శరీరం లోపల పెద్ద పెద్ద ఈ సత్యాలు ఎన్ని ఉంటా ఉన్నాయి. సంభావన బయట భావన ఉన్నటువంటి భావనలు సత్యాలు ఆ సత్యాలన్నీ వేరు మన శరీరం లోపల అది శక్తులు నక్షత్రాలు విరాట్ స్వరూపంలోనే కాదు నక్షత్రాలు మీ స్వరూపం తీసుకోవాలి. ఇదే విరాట్ ఈ చరాచర జగత్తులంతా బుద్ధిగా పెట్టుకొని చూస్తే ఇవన్నీ ఉన్నాయి. ఆకాశంలో చుట్టలు ఎంత కయ్యలేదు అత్యంత నీలో ఉండే ఆ చుట్టలు ఆ జగత్తా ఉన్నాయి. వాటిని ఎంచి మనం చూస్తున్నాం. చైతన్యం కొంచెం నాకు అది కనబడలేదు లేదు. చైతన్యం ఎంచిపెట్టిన అవసరమంటే అది అటు తింటా ఉన్నాయి. యథాసమానంగా తింటా ఉన్నాయి. నక్షత్రాయ రూపం అని దుఃఖంలో నక్షత్రాయ ఆ భగవానుడి రూపం ఏది అంటే నక్షత్రాయ రూపం అశ్వినమని ఇవన్నీ చెప్తారు కదా పురుషుడు. అక్కడ అభిప్రాయం ఎవరు లేదు. ఈ రూపం అంటే ఎవరు పురుషుడు విరాట్ అంటే నీ యొక్క జ్ఞానం అది ఉండే శాస్త్రాల్లో ఉండదు. అది అక్కడ ఉంది. చైతన్యంలో ఏ పదార్థం కానీ మనకు తోచదు. కావున సామాన్యం చిత్ సామాన్యం అనే దాన్ని వేడి చేయాలి కానీ లేదు. కావున అంతా చైతన్యమే కదా. చైతన్యము అని అంటే ఇంకొక తెలుసుకునేవాడు తెలుసుకునేది అని. చైతన్యం అంటే తెలుగు అని అంటాం. తెలుసుకునే తెలుగు అని అభిప్రాయం కాదు. తెలుగు అనేది ఒక క్రియ కాదు, నిద్ర తెలుగు. మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇది అవస్థాన్ని తెలుసుకుంటా ఉన్నాం. ఇది ఇటువంటిది ఇది జాగ్రత్త అనే ప్రత్యయం. జాగ్రత్త అనే ఆ ప్రత్యయంలో అన్ని ప్రత్యయాలు ఉన్నాయి. ఇది స్వప్నం అనే ప్రత్యయం అన్ని ప్రత్యయాలు దాంట్లో ఉంటాయి. ఇది సుషుప్తి ప్రత్యయం అని చూడండి. సుషుప్తి మనకు ఉండేది మనలో స్ఫురిస్తా ఉండేది కదా సుషుప్తి ప్రత్యయం. అవస్థాత్రయ ప్రత్యయాలు ఏర్పడతా ఉన్నాయి. ఇది తెలియని వాళ్ళు తెలుసుకోలేదు ఒక క్రియ అనే కారణం. అది తెలుసుకొని దాని స్వరూపం అని నిశ్చయించుకోవాలి. స్వరూపకాయ క్రియ కాదు. కొండ బాగుంది పర్వతం రాజగుండంలో ఎంత ఎత్తు నుంచుడి హిమాలయ పర్వతం ఉన్నట్టుంది. ఇది నిలబడి ఎప్పుడు కూర్చోండి అని అభిప్రాయం. నిలబడి ఉంది అంటే దాని స్వరూపమే నిలబడి ఉండేది. మళ్ళీ క్రియ చిత్తం రాకూడదు. దాన్ని అటుండే దాని స్వరూపంగా ఉంటా ఉండేది కదా అభిప్రాయం. కావరా అట్లా చైతన్యం అని అంటే విషయ చైతన్యం కాదు. విషయాన్ని తెలుసుకునే చైతన్యం కాదు. ఏ విషయము లేనటువంటి చైతన్యం నిద్రలో ఉందా లేదా? అదే ఇప్పుడు కూడా ఉంటా ఉంది లేదా? ఇప్పటికీ ఉంది. ఎందుకంటే చైతన్యం ఏది లేదా అన్నప్పుడు అప్పుడు సుషుప్తి అనే చైతన్యం ఎట్లుందో అట్లా ఎక్కువ ఉండేది. కావున సుషుప్తవత్ జాగ్రత్త. సుషుప్తిలో మాత్రమే జాగ్రత్తలో కూడా ఇప్పుడు తెలుసుకుంటే నేను ఇప్పుడు చూడమ్మా యోగవాక్యంలో ఎందుకు చెప్పినారమ్మా ఈ దృష్టితోనే తింటుంది. కావున సామాన్యత్వం విశేషత్వం దీంట్లో కూడా కొట్టేస్తుంది. సామాన్యత్వం విశేషత్వం దాంట్లో ఎంత కొట్టేస్తుమా దీంట్లో కూడా ఈ సామాన్యత్వం విశేషత్వం అనేది వీటి దృష్టి చేత ఉపాధి దృష్టి చేత చెప్తేనే కానీ
ఉపయుక్తమైన చైతన్యం చూద్దామా మనం అట్లా చెప్పలేదు. కావున చిటి సామాన్యములు వీడి వేరే పదార్థం కూడా లేదు అని ఇప్పుడు నిశ్చయించుకుంటే ఇంకా ఆనంద విశేషం. ఆనంద సామాన్యం అస్మి సదాభావాన్ని కదాచిన నారాయణ నేను ఆనంద స్వరూపి అని. నేను స్వామి వేదాలేమో నేను ఆనంద స్వరూపి అని చెప్తా ఉన్నాయి, నాకు ఉండే దుఃఖం విముక్తుడు అని. ఇప్పుడు ఈ శాస్త్రం అబద్ధమాయ నాకే కాదు, ప్రపంచంలో దుఃఖమే జనులను ఎట్లా పూజిస్తామండి, సుఖం లేదు అని అంటా ఉన్నారు. ఏం జవాబు కావాలి దీనికి జవాబు ఇచ్చడానికి భయపడలేదు వేదాంతం. ఇక్కడ ఇంకా కోర్టు తీసుకురండి జవాబు చెప్తా ఉంటారు. ఎందుకంటే మన దగ్గర అవసరం సంబంధమైన శక్తి అద్భుత శక్తి ఉన్నందువల్ల దాన్ని చెప్పవచ్చు. ఏమబ్బా మీరు రాత్రి నిద్రపోతావు కదా, ఎన్ని గంటలు నిద్రపోతావు? రాత్రి 9 పండుకుంటావు, పొద్దున 7కో 8కో లేదు ఎన్నో గంటలు నిద్రపోదు. ఆ నిద్రలో పొందుతా ఉంటా, ఏడుస్తుంటా, ఏడుస్తుంటే ఏమన్నా నాకు ఆ డబ్బు కావాలా, ఈ డబ్బు రావాలా, ఇది రావాలా, ఇది రావాలా ఇప్పుడు ఏడుస్తావు కదా, అట్లా ఏడిస్తే 10 గంటలు నిద్రపోయినా ఆ 10 గంటలు ఏడుస్తూనే ఉంటాయి. ఎట్లా ఉంది మరి అది ఆనంద ఘనస్వరూపం. ఊరికి చెప్తుంది అంతే, ఆనంద ఘనంగా ఉంటా ఉండాలి వాట. మరి అటువంటి ఆనంద ఘనస్వరూపి అయిన నీవు తర్వాత నీలపైన తెచ్చిన ఊరికే ఇవన్నీ వికల్పాలని నువ్వు నీ నెట్టి పైన చేసుకొని ఏడుస్తా ఉన్నావు. మమ్మల్ని ఏమంటావు? చూడ ఎట్లా ఆనందం ఉండింది నిద్రలో. నిద్ర ఆనందం కూడా నీకు ఏమైనా విసుగు పుడుతుందా, దుఃఖం పుడుతుందా? గంట సేపు నిద్ర చేసి చాలైనా నిద్ర చేసి ఇంకో దగ్గర నిద్రపోతానంట. ఇక్కడ కూర్చొని చాలా అయిపోయా, అందుకే బయట కూర్చొని తింటాను అని అంటారు. అట్లా రోజు పుడుతుంది ఏమైనా మనకి నిద్రానందం రోజు పుడుతుంది ఏమన్నా దానివల్ల రోజు పుట్టిన్నాడు. ఇంకా కావాలి నిద్రానందం అని దానిపై ఎవరైనా లేస్తే కొట్టం కూడా ఇంకా కొంచెం పట్టిస్తాను. అట్లా విషయం కూడా చూసేదాన్ని. ఉద్యోగం అని అంటే నేను స్వరూపం బట్టి ఏమని ఎదురు చేస్తాను అని గర్తించినటువంటి ఆనంద స్వరూపంగా ఉండాలి. తర్వాత నీవు ఆయా వికల్పాలని నీ నెట్ బయట తెలుసుకుంటే మరి ఇప్పుడు కానీ నువ్వు ఆనంద స్వరూపుడే. నీ తెలుగు నీ బయట గలాట ఎక్కుంది కదా, నీ లోపల గలాట ఉంది. నీ లోపల ఏం గలాట ఉంది సూక్ష్మ శరీరంలో అంటే కోట్లకు జన్మలెత్తి ఆ సంసారాలు ఎన్నో అయిపోయినాయి, కోట్ల సంసారాలు అయిపోయాయి. అప్పటి వాసనలన్నీ సూక్ష్మ శరీరం కట్టినే ఉంది. నీ ఎన్ని జన్మలు సూక్ష్మ శరీరం పోతాయి, స్థూల శరీరాలు మాత్రం మాట్లాడుతుంది. కోట్లకు జన్మలు నువ్వు ఏ వాసనలు అనుభవించేవా అన్ని సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. ఆ ఊరుకుంటాయి, ఆ ఊరుకుండేది వాటి ప్రభావం చేత నీకు ఇప్పుడు దుస్సంకల్పాలు వచ్చేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఈ దుస్సంకల్పాలన్నీ నేను ఎత్తిపై వేసుకుంటా ఉన్నావు కదా, ఈ గలాట్ లోపల బయట ఈ గలాట్ ఇంకా అంతేకాదు బయట చిన్నవాడి గలాట ఇప్పుడు ఉండే సంసారం ఉంది కదా, భార్య కట్టించుకుంది, ఆ సొమ్ము ఇక్కడ అంటుంది, కొట్లాడుతుంది, పిల్లవాళ్ళు అరచుకుంటా ఉంటారు. ఆ గలాట ఏంటారు మళ్ళీ ఈ గలాటగా ఇలా ఆ గలాట మళ్ళా రోడ్ల వృష్టి పట్టింటారు. ఆయా జన్మంటారు పారాడుతుంటారు. అక్కడ ఈ స్టోర్లు ఉంటాయి, స్టోర్లు సినిమాలు అక్కడ గలాట టికెట్ కోసం ధాన్యం కోసం గలాట జాగ్రత్తగా బయట చూసుకుంటాము. ఆ గలాట ఇంత గలాట ఉన్నప్పుడు నీ స్వరూపానందం నీకు ఎంత గోచరమవుతుందా? గోచరమవుతుందా? అంతేకాదు విద్యార్థులు ఇంకో కూడా చెప్తారు. ప్రైవేట్ పిలిచినారు మీ ఇంట్లో ఉండే పిల్లవాడిని, అక్కడ అందరూ పోయారు పిల్లవాళ్ళు మీ మాదిరే ఉపాధ్యాయులు అని అంటే అందరూ ప్రార్థన చేస్తాను. అప్పుడు నీవు ఏమవుతుందో ఎట్లా ప్రార్థన చేస్తారో మేము పిల్లవాడి ఇంటి దగ్గర వాళ్ళు మీరు వచ్చి చూస్తావు. అయితే నీ పిల్లవాడి కంటతో నిలబడలేదు. 50 మంది గనుల్లో ఈ పని నిలబడుతుంది నిలబడలేదు. అట్లా 90 రకాలైన ఈ వికల్పాలు ప్రపంచంలో ఉంటాయి. నీ ఆనందంలో నీవు ఎక్కడ పడుతుందమ్మా నిలబడలేదు. ఇప్పుడు కావాల్సిందే కొంచెం కూర్చొని నీకే అర్థం వర్ణమ శివాయ అనుకుంటా, లేకపోతే రామ 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 అని వేగోత్తరంగా అనుకుంటూ ఇప్పుడు నీ బ్రహ్మాండం అవుతుంది. ఇప్పుడే ఇప్పుడు ప్రయత్నం చెయ్యి. ఆ వాతావరణాన్ని పచ్చిపోయిస్తారు. రామ రామ అనే చెప్తున్న చేత రాజకర్త అని చెప్తారు కదా చేస్తావు. రాజకర్త వచ్చేవారా నా ప్రేరణ విరియాల్సి పాత రాజోచ్చారం రా అని లోపల ఉండేవి పాపాలని పైకి పైస్తాయి. మళ్ళా లోపలికి పోకున్నట్లా మా అని రెండు పెద్దలు మూట పడతాయి. సకల పాపాలు భస్మీకరణం అయిపోతా ఉండాలి. రామ 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 అని ఆ చదువు చేస్తా ఉంటే ఇప్పుడు నీకు ఆనందం చేస్తామైతే
ఒకవేళ నీలో ఆనంద స్వరూపం నువ్వు కాకుండా ఉంది నీకు ఆనందం ఎక్కడైతే ఉంది రామత్యాగం చెప్తాడు అయితే ఉంది కదా నీలో ఆ ఆనందం ఇంతకు ముందే సిద్ధంగా ఉంది. ఆనందాన్ని పెంచి నీ శరీరంలో దేవుడు కూడలేదు, అది లోపలే ఆనందము ఊరుతా ఉంది, ఊరుతా ఉంది. మీరు కనుక్కోలేదు అంటే ఎవరికి చెప్తారు? అప్పుడు ఆనందం ఇప్పుడు ఆనందమే, ఆనంద స్వరూపంగానే నువ్వు ఉన్నావు. నీ స్వరూపే ఆనందము. ఇలా ఈ వికల్పాలను పెట్టుకొని 14 దుఃఖం ఉండేది నువ్వు వేస్తా ఉన్నావు అంతే. ఈ ప్రపంచంలో మంచి బయట ఉన్నారు, ఒక మనిషి మంచి మేధావిగా ఉన్నారు. అటువంటి ఆయన అనుభవించే ఆనందం మానస ఆనందం, మనిషి సంబంధమైన ఆనందం. మనుష్యుల్లో ఉండేవారు అట్టి ఆనందాన్నే కోరుతారు. మనుషులకు అత్యున్నతమైనటువంటి ఆనందం ఏముందో ఆ ఆనందాన్ని అనుభవించేవాడు మానస ఆనందాన్ని అనుభవిస్తారు. మానస ఆనందం కంటే ఇంకొక ఆనందం చాలా గొప్ప ఆనందం ఉంటా ఉంది. ఆ ఆనందము అది మనకు లేదు, లేదు మాత్రాన మనము లేదే లేదా నిశ్చయించుకునే లేదు. అది కర్మానందం, కర్మదేవానందం. ఇంకా వాకంటే నూరింతలు ఆనందంతో కూడినటువంటి కర్మదేవానందం, ఆజానగ దేవానందం. దానికంటే నూరింతలు ఎక్కువ ఆనందం ఆజానగ దేవానందం అనేది. దానికంటే నూరింతలు ఐంద్రానందం, ఇంద్రుని కలిగే ఆనందం. దానికంటే నూరింతలు ఆనందము రాజాపత్య ఆనందం. దానికంటే గొప్ప ఆనందము బ్రహ్మానందము అని ఇంత చైతన్యంలో చెప్పాను కదా. అన్ని ఆనందాలే కాదు, ఏవో కొన్ని ముఖ్యమైన చెప్పినది ఇంకా చాలా గొప్ప ఆనందాలు ఎన్నో ఉంటా ఉన్నాయి. మరి ఇవన్నీ ఏమి ఆనంద విశేష ప్రియం మూలం ప్రమోదం అని అవి ఆనంద విశేషాలు. మీకు మార్గ పండ్లు అంటే చాలా ఇష్టం, బేరికా పండ్లు అంటే ఇంకా ఇష్టం. బేరికా పండ్లు వచ్చినాయన మీకు అదేంటే ఇష్టం కదా తీసుకొస్తున్నా అని అంటున్నాడు. తీసుకో ఇప్పుడు వాటిలో తెస్తాడని ఆనందం అక్కడి నుంచి చూస్తా ఉన్నారు. పడతా ఉన్నారేవాడిని ఆనందం ఉంది. ఇప్పుడు తెస్తాడా అప్పుడు తెస్తాడని. ఇప్పుడు నీ అంతఃకరణాన్ని ఏమన్నారా నీలో ఉంది ఆనందాన్ని ప్రియం ప్రియ ఏవతిరా మోదోదక్షిణ పట్ట ప్రమోద ఉత్తరం మట్ట అని చెప్తాను కదా. ఆ రీతిగా ఇప్పుడు కాస్త కొంచెం పండు తెచ్చేసా, వాటిని పోసా, పిల్లవాటికి ఇచ్చా. ఇప్పుడు ఎట్లా ఆనందం ఉంది, తింటానని ఆనందం ఉంది లోపల. అది మోదం. మరి చెప్పింది ప్రియం. ఇప్పుడు పండు తీసుకొచ్చేసా, ఇప్పుడు తింటాననే ఒక ఆనందం ఉంది కదా, అది మోదం. తినేటప్పుడు ఏ సంకల్పం ఉండేది కావాలి, దాంట్లో నీళ్ళైపోయింటాం సాధారణ పండు తినేటప్పుడు ఆ సమయంలో ఆ క్షణంలో దగ్గు కూడా దూరం అవుతుంది, జ్వరము ఇవన్నీ దూరం అవుతాయి. ఆ క్షణంలోనే ఆ ఆనందం దూరుకుంటుంది కదా తినేటప్పుడు. అది శాంతం అని ఇట్లా విద్యారంగం వారు ఇప్పుడు ఆనందం అని ఆవిడ అని తింటా ఉంటే ఏమి ఆస్తి పిల్లలు ఏ ఆలోచన ఉండదు. పండు లేకపోయిపోయినా సమానం అని అంటాను. ఇవన్నీ ఇంట్లో చెప్తా ఉన్నది ఆనంద విశేషాలు. ఇవన్నీ ఈ ఆనంద విశేషాలు కనుక సామాన్యమేది పరమాత్మ అయినటువంటి పరమాత్మ చూడు ఎక్కడ ఉండేవాడు కాదు. కదాపాని కదా చిన్న ప్రియ ఏ సమాచారమే ఇది ఇంటి చెప్తా ఉండేది. ఎవరిదో పళ్ళలోనో అనంతరంలోనో ఉండేవాళ్ళ సమాచారం కాదు. మన సమాచారమే మనం తెలుసుకుంటామని మనకు తెలియదు, మనమే మనకు తెలియదు కాబట్టి తెలుసుకుంటా ఉన్నాము. అది అర్థం. అక్కడికి ఆనంద విశేషాలు ఆనంద సామాన్యులు ప్రపంచంలో ఉండే సకల భోగభాగ్యాలు ఆనందమిచ్చే పదార్థాలు అన్నిటికీ సమానంగా ఉండేది ఆనంద సామాన్యం. ఈ ఆనంద సామాన్యంలో ఆనంద విశేషాలు పరమానందం, పరమ దేవానందం, బాలనానందం ఇవన్నీ ఉన్నాయి కదా. రాజావత్య ఆనందం ఇవన్నీ ఏది అంటే దీంట్లోనే విశేషాలు, సామాన్య విశేషాలు. వాటిని విశేషాలని ఎందుకంటాము? సామాన్య దృష్టిలో అంటాము. సామాన్యాన్ని ఎందుకు మనం అట్లా ఉన్నాము? విశేష దృష్టితో అంటాము. కావున సామాన్యము విశేషము అవి రెండు స్థిరమైన వస్తువులు కాదు. బుద్ధిశేషం మన బుద్ధి చేత మనం కల్పించుకునేది. ఎందుకు కల్పించుకోవచ్చు అంటే ఎదుటి వారికి బోధపడని అని కల్పించుకొని ఉండేది. అధ్యాయం బాబా ప్రపంచం ప్రపంచతే ఇది సంప్రదాయ విధానం వచనం అని ఈ రీతిగా అంతా చెప్పారు కదా శాస్త్రాలు. మొత్తానికి ఏమమ్మా అంటే ఇదంతా ఇంట్లో చెప్పినటువంటిదంతా ఏమి అంటే మన యొక్క విచారం నిర్విశేషమైన మన స్వరూపంలోన సవిశేషమైన సామాన్యత్వం విశేషత్వం అనే వాటిని మనం ఆరోపించి తద్వారా
ఈ మానవుని యొక్క సమాతృత్వాన్ని కర్తృత్వ భోక్తృత్వాలన్నిటిని అంత నిషేధించేస్తా ఉన్నారు. అప్పుడు ముముక్షు శుద్ధ సచిదానంద స్వరూపంగా చేపిస్తా ఉన్నాడు. అటువంటి దివ్య జ్ఞానాన్ని పరమాత్మ అందరికీ ప్రసాదించున్నాడు.